ఈరోజు మనం క్యాబేజీ రోటీ పచ్చడి గురించి తెలుసుకుందామండి. క్యాబేజీ రోటీ పచ్చడికి ఏమేమి కావాలో కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. అయితే మనం క్యాబేజీ రోటీ పచ్చడి కోసము ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు తీసుకుంటున్నామండి. అదేవిధంగా నెక్స్ట్ కావలసినంత కొత్తిమీర, సరిపడా సాల్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక 2 స్పూన్స్ సరిపోతాయండి. బాగా తురిమి పెట్టుకున్నటువంటి వాష్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ తురుము, అలాగే ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఒక్కొక్కటిగా మనం వేయించుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడయ్యే వరకు చూస్తున్నామండి. ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు ఆయిల్లో కొంచెం ధనియాలు, అంటే ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాను. అవి రెండు వేయించుకోవాలండి. ఈ క్యాబేజీ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. మనం ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. ఇట్లా వేయించుకుంటున్నామండి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఒకసారి దాన్ని దించేయనండి, పక్కకు పెట్టుకొని. ఇప్పుడు దానిలో అది మాడిపోతున్నాయని నేను తీసాను. అయితే ఇప్పుడు అదే జీలకర్ర ధనియాల్లో మనం ఆ కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏమైతే పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, ఆ 4 పచ్చిమిర్చిని కూడా మనం ఇప్పుడు వాటిలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ 4ని కూడా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి బాగా వేయిన తర్వాత ఒక బౌల్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి. బౌల్లో సపరేట్గా ఎందుకు తీసుకుంటున్నామంటే మనం రోట్లో దంచుకునేటప్పుడు ఇవి సపరేట్గా ముందు దంచుకోవాలండి. అంటే తొందరగా ఇది పేస్ట్ కావడం కోసం వీటిని ముందుగా వేసుకొని నలగొట్టుకుంటే తొందరగా పేస్ట్ అయిపోతుంది. అందుకని నేను వీటిని సపరేట్గా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఏదైతే మన క్యాబేజీ తురుము ఉందో వాటిని వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు సపరేట్ చేసినటువంటి వాటిని సపరేట్గా పెట్టుకున్న తర్వాత కడాయిని పెట్టుకున్నాం కదండి, ఆ కడాయిలో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఏదైతే మనం తురుము పెట్టుకున్నటువంటి వాష్ చేసుకున్న క్యాబేజీ తురుముని ఈ కడాయిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఏదైతే ఆ క్యాబేజీ తురుము ఉందో దానిని మనం కడాయిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ క్యాబేజీ రోటీ పచ్చడి మనకి చపాతీలో, అన్నంలో, దేంట్లో అయినా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు ఆ క్యాబేజీ తురుముని వేసేసానండి. క్యాబేజీ తురుము వేసేసిన తర్వాత చిటికెడు పసుపు వేస్తున్నానండి. చిటికెడు పసుపు వేసిన తర్వాత దానికి సరిపడినంత సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. క్యాబేజీ తురుము, పసుపు, సాల్ట్ వేసుకొని దాన్ని కలిపి పెట్టుకొని ఒకసారి మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు దాన్ని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్నటువంటి టమాటాలు 4 ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఏదైతే చింతపండు తీసుకున్నామో దానిని ముక్కలుగా చేసి మెత్తగా చేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఈ వేడి దాంట్లో మనం చింతపండు వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా పేస్ట్ అవుతుంది. మనం దంచుకునేటప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. తర్వాత వెల్లుల్లి మనం రోట్లో దంచుకునేటప్పుడు వేసుకుందామండి. వాటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. అదేవిధంగా కొంచెం సాల్ట్, వీటిని వేసాక సాల్ట్ కూడా మళ్ళీ కొంచెం సాల్ట్ మనం వేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ని మళ్ళీ నేను వేసుకుంటున్నాను. వేసుకొని ఈ టమాటా, చింతపండు, ఏదైతే క్యాబేజీ అన్నీ ఉన్నాయో వాటిని ఇట్లా మగ్గించుకున్నానండి. మగ్గించుకున్న తర్వాత నేను కొంచెం నిమ్మరసం తీసుకున్నానండి. ఆ నిమ్మరసం మనం ఎందుకు తీసుకుంటున్నానంటే ఏదైతే క్యాబేజీ తురుము పచ్చివాసన ఉంటుందో ఎటువంటి స్మెల్ లేకుండా మనకు నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిమ్మరసం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాం కదా, దానిని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి మనం క్యాబేజీ పచ్చడికి కావాల్సినటువంటి క్యాబేజీ మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం దించుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి. అందులో దీన్ని సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం రోడ్డు దగ్గర తీసుకెళ్ళి దంచేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏదైతే క్యాబేజీ తురుము ఉందో ఆ క్యాబేజీ తురుము చూడండి ఇలా అయిపోయింది. రోడ్డు దగ్గరికి మనం క్యాబేజీ తురుముని, అదే వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని వెళ్ళానండి. రోట్లో వేసి ముందుగా ఎలా అయితే చెప్పానో వాటిని వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని క్యాబేజీ మిశ్రమాన్ని వేసి దాన్ని కూడా నలగొట్టుకొని ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. వేసి మళ్ళీ దాన్ని బాగా దంచుకుంటున్నాను. అంతేనండి.
ఇప్పుడు మనకి కావాల్సినటువంటి క్యాబేజీ రోటీ పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇట్లా మన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.